హాయ్, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. ఈ వారం రిలీజ్ అయిన కోర్ట్ అనే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో తీసుకెళ్తుంది. అలా ఈ కోర్టు డ్రామా ఏంటి, పోక్సో కేస్ అనే దాని మీద ప్రజలకు తెలియాలని, ప్రతి ఒక్కరికి న్యాయం వ్యవస్థలో ఉన్న కోడ్స్ అన్నీ తెలియాలనే తీసిన ఉద్దేశంతో చేసిన సినిమా కోర్టు. Section 11 and 12 of POCSO Act. శ్రీదేవి, రోషన్, ప్రియదర్శి అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని నిర్మించిన సంస్థ వాల్ పోస్టర్, నాని గారి ప్రొడ్యూసర్. వాల్ పోస్టర్ అనే బ్యానర్లో తీశారు ఈ కోర్టు. చెప్పుకోవాలంటే మంగపతి క్యారెక్టర్ గురించి చెప్పాలి. మంగపతి క్యారెక్టర్ చేసింది శివాజీ సొంటినేని. శివాజీ అందరికీ తెలుసు, ఓ మంచి యాక్టర్, కానీ సరైన క్యారెక్టర్ పట్ల దీని అక్క పడితే దాన్ని తోలు తీసేయాలని ఎదురు చూస్తున్న తరుణంలో మంగపతి క్యారెక్టర్ ఓ రేంజ్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. సరిపోదా శనివారంలో సూర్య. అంటే తెలుగులో ఇలాంటి వర్స్టైల్ యాక్టర్స్ ఉన్నా వీళ్ళని గుర్తించడానికి చాలా టైం పడుద్ది. పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి భాష నుంచి తెచ్చుకుని మనోళ్ళు యానిమల్లో బాబీ డయోల్ చేసింది కాసేపు అయినా గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇవి. ఎదురు చూస్తున్న పులికి నక్క ఎదురు పడితే దాన్ని చీల్చి చెండాడేసే క్యారెక్టర్ శివాజీ చేశారు. అతను ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా పడింది, చెలరేగిపోయారు. ఎటే అని ఒక గంభీరమైన డైలాగులతో థియేటర్ని మారుమ్రోగిచ్చేశారు. అసలు మామూలుగా లేదు. అంటే తన క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. ఈ సీవ్లెస్ డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలు ఫ్యాషన్ అని ఒళ్ళంతా కనపడేలా డ్రెస్సులు వేసుకున్నప్పుడు అనిపిస్తుంది, ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు, వీళ్ళని ఎవరికైనా చూపించండిరా అని మనలో మనం అనుకుంటాం. కానీ ఈయన సినిమాలో సీవ్లెస్ డ్రెస్ వేసుకుంటే బావా మటన్ వేసుకుంటావా అన్న బామ్మర్దికి ఫుల్ క్లాస్ పీకుతాడు. అంటే మన పరువుని కాపాడేవి మన బట్టలే అని ఆయన ఉద్దేశం. చాలా గంభీరంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ శివాజీ గారు. మీ క్యారెక్టర్కి మీరు చేసిన విధానం చాలా టాప్ మోస్ట్లో ఉంది. మీరు ఈ సినిమా తర్వాత మీకు డేట్లు ఖాళీ ఉండవని నేను అనుకుంటున్నాను. లోగడ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు పిలిచి మీ పళ్ళెం దాకా వచ్చింది, నోటి దాకా రాలేదని చెప్పారు. ఏం బాధపడకండి, ఇక్కడి నుంచి మీరు చెలరేగిపోండి. ఇలాంటి యాక్టర్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా అని పించేలా చేశారు. అంటే ఎక్కువగా మలయాళం వెబ్ సిరీస్కి వాటికి అలవాటు పడిపోయిన ప్రాణాలకి ఫస్ట్ టైము తెలుగులో ఒక మంచి సూపర్ కథతో వచ్చిన సినిమా కోర్టు. ఇక మంచి కలెక్షన్లతో ముందుకెళ్తున్న ఈ కోర్టు సినిమా అద్భుత విజయాలు సాధించాలని ఆధాన్ మీడియా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.